మొత్తం చూసి నీ భయపడ్డా, నా డ్రెస్ భయపడ్డాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు. హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను. ఏంటి హోమ్ టూర్ అని ఎలా చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? అది వచ్చేసి మా వీధి. ఇదంతా ఎంటీ హోమ్ టూర్ అనమాట. ఇది రెంట్కి ఇచ్చాము. ఇప్పుడు అది ఖాళీ అయితే అయిపోయింది. ఈ హౌస్ కట్టి కూడా దగ్గర దగ్గర 100 years అయితే అవుతుంది. ఎందుకంటే మా నాన్న పుట్టక ముందు నుంచి ఇల్లు అనమాట. అప్పట్లో ఇల్లులు స్ట్రైట్ రూమ్సే కదా, సైడ్ అయితే ఏముండవు. సో ఇది కూడా ఫస్ట్ వరండా అనమాట. ఇదంతా ఇక్కడ ఈ వాల్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ వచ్చేసి మా చిన్నప్పుడు పికాక్ పెయింటింగ్ అయితే ఉండేది, చాలా బాగుండేది. ఇది వచ్చేసి ఫస్ట్ రూము. నెక్స్ట్ వచ్చేసి హాల్ ఉంటుంది. చూసారా, షెల్ఫ్లు కూడా ఎక్కువగా ఉండవు. ఆ స్ట్రైట్లో ఒక షెల్ఫ్ ఉంది, అలాగే ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒక షెల్ఫ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడే మాది మంచం ఉండేది, అలాగే ఇటు సైడ్ టీవీ అయితే ఉండేది. పైన మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా అటక. సో చిన్నప్పుడు దాని మీదే అన్ని చింతపండు అవన్నీ కిలోలు ఉండేవి కదా, అవన్నీ పైన పెట్టేసేవాళ్ళు. ఈ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా మేము చాలా భయపడుతూ వెళ్ళాము. అలాగే ఇక్కడ మీకు కనిపించి మా చిన్నప్పుడు మా అమ్మ ఆ రోట్లోనే పచ్చడి అది రుబ్బేది అనమాట. సో నెక్స్ట్ రూమ్ వచ్చేసి పంచ అంటారు. ఇదేంటంటే వంటగది తర్వాత మనం వండిన సామానాన్ని ఈ రూమ్లో అయితే పెట్టేస్తారనమాట. సో రూమ్లో లైట్స్ లేకపోవడం వల్ల మేము చాలా భయపడిపోయాం. ఎందుకంటే ఇది కొంచెం ఊరు కాబట్టి ఖాళీగా ఉన్న ఇంట్లో పాములు దూరుతున్నాయి అని అన్నారు. సో అందుకని చెప్పి మేము చాలా భయపడుతూ అయితే వెళ్ళాము. ఈ పంచ్లో ఇటు సైడ్ వచ్చేసి షెల్ఫ్ ఉంది, అందులోనే వంట అయిపోయినాక అన్నీ తీసుకొచ్చి అందులోనే పెట్టేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వంటగది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడేమో కట్టెల పొయ్యి ఉండేది, అది పొగగొట్టాము. ఇప్పుడు అది తీసేశారు కాబట్టి అక్కడ కింద ఎంటీగా ఉంది, కానీ పొగగొట్టంది అయితే అలానే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మాకు చిన్నప్పుడు ఏంటంటే ఇక్కడ స్టవ్ అయితే ఉండేది. ఇదంతా రేకుల రూమ్. ఒకప్పుడు ఏంటంటే పెంకులు ఉండేవి, పెంకులు తీసేసి రేకులు అయితే పెట్టేశాము. ఇంకా మా అమ్మ అయితే బయటికి వెళ్ళింది. ఇంతకుముందు ఇక్కడ ఎంటీగా ఉండేది. తర్వాత మేము కొంచెం రూమ్ అది మంచిగా చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఒక చిన్న రూమ్ లాగా, అంటే బట్టలు ఉతుక్కోవడానికి గిన్నెలు తోమడానికి బాగుంటుంది కదా అని చెప్పి అలా చేసి చిన్న కాలువ అయితే తీసేశారు. ఆ చివరి మీకు కనిపిస్తుంది కదా, వాష్రూమ్స్ అయితే చివరి ఉన్నాయన్నమాట. ఇంకా మేము వేసిన మా చిన్నప్పటి నుంచి ఉన్న కొబ్బరి చెట్లు అవి. ఇటు సైడ్ అంతా మాకు రైట్ సైడ్ ఏంటంటే పూల మొక్కలు చాలా ఉండేవి. కొబ్బరి చెట్లు, జామకాయ చెట్లు, కుంకుడుకాయ చెట్లు ఇవన్నీ ఉండేవన్నమాట. ఎంతైనా మనం ఉన్నప్పుడు వేరు, రెంట్గా ఉండే వాళ్ళు ఉన్నప్పుడు వేరు కదా. సో మేము ఈ ఇల్లు వదిలేసి 20 years అయితే అయిపోయిందనమాట. మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాము. అప్పటి నుంచి రెంట్కి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఏ మొక్కలు లేవు, ఓన్లీ ఆ కొబ్బరి చెట్లు మాత్రమే ఉన్నాయన్నమాట. కానీ కొబ్బరికాయలు అయితే ఫుల్గా వస్తాయంట. సో చూడండి, పొగొట్టమన్నాను కదా, ఇక్కడ మీకు బయటకు చూపిస్తున్నాను. మీకు గోళం కనిపిస్తుంది కదా, ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను కదా, మా చిన్నప్పుడు కష్టపడే వాళ్ళం దాంట్లో నీళ్ళు మోయడానికని. సో అది కూడా ఉందన్నమాట. అది కూడా చాలా ఇయర్స్ అయింది. ఇక్కడ మా తమ్ముడేమో సన్ని అయితే తీస్తున్నాడు. ఎంతైనా మన సొంతవి కాబట్టి మనం జాగ్రత్త పెట్టుకుంటాం కదా. ఇంకా మా అమ్మ లోపల పెట్టేసేయండి అంటే ఆ గోళమును సన్ని మేమిద్దరం కలిసి లోపల అయితే పెట్టేసామన్నమాట. సో ఇంకా మేము అంతా క్లోజ్ చేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంట్లో నుంచి. చాలా చీకటిగా ఉంది, ఎందుకంటే లైట్స్ అయితే అసలు ఏమీ లేవు, అందుకే ఫుల్ చీకటిగా ఉంది. ఇదేనండి మా ఊర్లో ఎంటీ హోమ్ టూర్.